గైస్ ఇవి వచ్చేసి బోడా కాకరకాయలు గైస్. జానెడు కడుపు కోసం మొత్తం ఇగో నితేష్ అన్న అయితే ఘోరంగా లోపల చేయి పెట్టి తీస్తున్నాడు గైస్, కొంచెం కూడా భయపడకుండా. లాగర్ బాయ్ పోతున్నాం గైస్. ఇన్ని రోజులు నా హెల్త్ బాగా లేకుండా ఎందుకోసం వీడియోస్ పెట్టలే. మనం ఏం మాట్లాడదాం చెప్పు. మైక్ పెట్టినావా? పెట్టినా పెట్టే ఉన్నది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు మేము శశి వాళ్ళ చేనికి పోతున్నాం, ఎందుకంటే బోడా కాకరకాయలు తినడానికి అంటే కోయడానికి. సో గాయస్ చూసుకోవచ్చు లొకేషన్. గాయస్ వచ్చేసాము శశి వాళ్ళ చేను దగ్గరికి. ఇగో బోడా కాకరకాయలు వెతుకుతున్నాము. లాగర్ బాయ్ పోతున్నాం గాయస్. ఇన్ని రోజులు నా హెల్త్ బాగా లేకుండా ఎందుకోసం వీడియోస్ పెట్టలే. అవునా? క్షమించండి గాయస్, ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలే. ఇప్పటి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. మొగ చెట్టుకు వచ్చేసి ఇలా పూలు ఉంటాయి, అదే ఆడదానికి అయితే ఏం పూలు ఉంటాయి గైస్, మొత్తం కాయలు ఉంటాయి. చెప్పు. కాయలంటే మళ్ళీ వేరే కాయలు కాదు, కాకరకాయలు ఉంటాయి. చూద్దాం ఎన్ని దొరుకుతాయో. ఒకవేళ బాగా దొరికినానుకో గైస్ మీకు కూడా హోమ్ డెలివరీ చేస్తాం. ఇది వచ్చేసి చేను గైస్, పత్తి చేను. అంటే పత్తితోనే ఇట్లా బట్టలు తయారు చేస్తారు గైస్ అందరూ. ఇప్పుడు మనం వేసుకునేటి బట్టలన్నీ ఇట్లా పత్తితోనే తయారు చేసినాను. డయర్లు డైరెక్ట్ ఇటువంటి దాని దేంతోనే చేస్తారు గైస్. డ్రాయర్ల పత్తి లాస్ట్ పత్తి గోకులు పెడుతుంది. ఒకటే దొరికింది గైస్. మేము సీడ్స్ చేస్తాం. ఈ సీడ్స్ ని తిరుపతి వాళ్ళ తోటలో పెడతాం. మా తోటలో పెడతాం గైస్. ఇవి కేజీ హాఫ్ కేజీ అయితే కేజీ ఉంటాయి. ఇంతసేపు కష్టం ఆనైందా అయిందా? అంతేరా. ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం చెప్పు. మైక్ పెట్టినావా? పెట్టినా పెట్టే ఉన్నది. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇప్పుడు మేము శశి వాళ్ళ చేనికి పోతున్నాం, ఎందుకంటే అందుకే బోడా కాకరకాయలు తినడానికి అంటే కోయడానికి. సో గాయస్ చూసుకోవచ్చు లొకేషన్. గాయస్ వచ్చేసాము శశి వాళ్ళ చేను దగ్గరికి. ఇగో బోడా కాకరకాయలు వెతుకుతున్నాము, కానీ దొరుకుతలేవు. మొగ చెట్టు దొరికింది శశి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తున్నాం లోపలికి. చెప్పు బాయ్. లాగర్ బాయ్ పోతున్నాం గాయస్. ఇన్ని రోజులు నా హెల్త్ బాగా లేకుండా ఎందుకోసం వీడియోస్ పెట్టలే. అవునా? పోతున్నాము నాకోసమే గాయస్. వీళ్ళు ఇద్దరిని పట్టుకొని రమ్మన్నా, బండి పట్టుకొని వచ్చింది. పోతున్నాం. క్షమించండి గాయస్, ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలే. ఇప్పటి నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఇది వచ్చేసి మొగ చెట్టు గైస్, మీరు చూసుకోండి. మొగ చెట్టుకు వచ్చేసి ఇలా పూలు ఉంటాయి, అదే ఆడదానికి అయితే ఏం పూలు ఉంటాయి గైస్, మొత్తం కాయలు ఉంటాయి. కాయలు అంటే మళ్ళీ వేరే కాయలు కాదు, కాకరకాయలు ఉంటాయి. రెడీ గైస్, పోదాం. మళ్ళా కొంచెం ముందుకి పోదాం, మరి చూద్దాం ఎన్ని దొరుకుతాయో. ఒకవేళ బాగా దొరికినానుకో గైస్ మీకు కూడా హోమ్ డెలివరీ చేస్తాం. ఇది కూడా గైస్ మొగ చెట్టు ఇది, అందుకోసం ఇట్లా పువ్వులు ఉంటాయి గైస్. దీన్ని తెంపినా కూడా ఏం కాదు, అంతేం ఫరక్ పడది. లైట్ చెట్టు. మళ్ళీ నెక్స్ట్ పోదాం రండి గైస్. ఇది వచ్చేసి చేను గైస్, పత్తి చేను. అంటే ఎవరైనా సిటీలో ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. అంటే వీటికి పత్తి కాస్తుంది గైస్. పత్తి కాసిన అంటే పత్తితోనే ఇట్లా బట్టలు తయారు చేస్తారు గైస్ అందరూ. ఇప్పుడు మనం వేసుకునేటి బట్టలన్నీ ఇట్లా పత్తితోనే తయారు చేసినాను. డయర్లు డైరెక్ట్ ఇటువంటి దాని దేంతోనే చేస్తారు గైస్. డ్రాయర్ల పత్తి లాస్ట్ పత్తి గోకులు పెడుతుంది. సెకండ్ రౌండ్ ఏమో గైస్ బండి లోపల వేసుకునేది గైస్. చూడండి గైస్, మినీ ఇక్కడ మస్తు ఉంది గైస్ లొకేషన్. గ్రీన్ జలపాతం గైస్. ఇది వచ్చేసి పత్తి అయితే హైలైట్ ఉంది గైస్. ఎవరిదో మరి మీకు ఇది వచ్చేసి శశి అన్న వాళ్ళదంట గైస్ పత్తి. ఈ సంవత్సరం ₹1,00,00,000 గైస్, మినిమం తక్కువ చూసుకోండి. ₹1,00,00,000 గైస్ డైరెక్ట్. అసలు మేము వచ్చింది మేము చూస్తలేము గైస్, మొత్తం ఎక్కడ తిరుగుతున్నాం. కాకరకాయలకు అయితే చూస్తలేము గైస్. ఇక్కడ ఇది ఏమంటారు అంటే తీగ ఉంది గైస్. చిన్న కాకరకాయ కూడా ఉంది. ఇది బాగా అంటే బాగా చిన్నగా ఉంది గైస్. ఇలాంటివే కాకపోతే ఇంకా పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఉంది గైస్, చూడండి. ఇగో గైస్
ఇగో ఇది ఇది గైస్ అసలు కాకరకాయ అంటే దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది గైస్. ఆర్గానిక్ గా ఏ మందు వేయకుండా ఏం చేయకుండా ఉంటాయి గైస్. దొరికింది దీన్ని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి గైస్. దాని అన్ని స్క్రీన్ మీద పెడతారు నితేష్ అన్న, చూడండి ఒకసారి. నేనేం చెప్పాలంటే నాకు కూడా తెలియదు, కాకపోతే ఉంటాయి. ఇది వచ్చేసి అది గైస్, కాయ పక్కన ఉంటుంది. తోడు ఖరాబ్ అయింది గైస్. పక్కకు ఉన్నది కాబట్టి మీకు అర్థమైతే కామెంట్ చేయండి గైస్. ఒకటే దొరికింది గైస్. ముళ్ళు ఎలా ఉన్నాయి, ముళ్ళు ఇక్కడ కూడా ఒకటి ఉన్నది మొగది. ఇది మొగది గైస్, దీనికి మొత్తం పువ్వులే ఉన్నాయి. గైస్ ఇంకా ఇక్కడ ఉంది ఒక చెట్టు, మరి ఇక్కడ ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఇది కాదనుకుంటా గైస్, మేబీ. మొత్తం ముళ్ళు ఉన్నాయి గైస్. ఇవి వచ్చేసి ఇవి చిన్న కర్బూజాల కాయలు అంటారు గైస్ మా సైడ్, మా పల్లెటూరులో వీటిని. ఇది కాదు కాకరకాయ, అది చిన్న కర్బూజాలు అంటారు వీటిని. ఇక్కడ లేవు గైస్. గైస్ ఇవి వచ్చేసి బోడా కాకరకాయలు గైస్. జానెడు కడుపు కోసం మొత్తం ఇగో నితేష్ అన్న అయితే ఘోరంగా లోపల చేయి పెట్టి తీస్తున్నాడు గైస్. కొంచెం కూడా భయపడకుండా మొత్తం లోపల పొద ఉంది. సక్సెస్ఫుల్ ఎన్ని దొరికినాయి గైస్. మళ్ళీ ముందుకు పోదాం, ఎన్ని దొరుకుతాయి చూద్దాం. జాగ్రత్త, ముందుకు పోదాం గైస్, ఎన్ని దొరుకుతాయో. ఓకే, కంటిన్యూ. ఓకే గాయ్స్, హెల్త్ ఇస్ వెల్త్. హెల్త్ కోసం మనం ఏదైనా చేయాలి. కొంచెం నితేష్ అన్న ఇక్కడ ఉన్నాయి చూడు ఒకసారి, ఇవి అన్ని రైట్, ఇక్కడ దొరికింది. ఇప్పుడు మనం హెల్త్ గురించి చాలా కొంచెం కష్టపడాలి, ఎందుకంటే ఫ్యూచర్ లో బాగా తినేది మొత్తం కల్తీ ఫుడ్ గాయ్స్. మేము ఇళ్ళల్లో పుట్టినాం కాబట్టి కొంచెం ఉన్నాం. సిటీలో పుట్టుంటే ఇప్పటికి ఏదో ఒక రోగం వస్తుండే. ఇంకా అక్కడ ఒకటి ఉంది అన్న కింద, రైట్ అక్కడనే అది ఉంది చూడు చిన్నగా, రైట్. దీంట్లో మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గాయస్. ఈ సిటీలో కొనాలంటే గాయస్ మినిమం 100 నుంచి 150 వరకు కేజీ ఉంటుంది గాయస్. మా కాడ ఫ్రీ. అందుకోసమే ప్రతి ఒక్కరు పల్లెటూరులో పుట్టాలి గాయస్. పుట్టాలంటే అంటే సిటీలో ఉన్నా కానీ పల్లెటూరులో వచ్చి ఉండాలా. ఇట్లా మంచి గ్రీనరీ పత్తి ఉంటుంది గాయస్. ఆ పత్తి చేనులలో పొద్దున్న లేసి తిరుగుకుంటుండు. చెప్పాను, మీరు సిటీలో ఉన్నాడేమో పల్లెటూరుకి రావాలనుకుంటాడు, పల్లెటూరులో ఉన్నాడేమో సిటీకి పోవాలనుకుంటాడు. ఇది గైస్ మనిషి బతికే అంతా. చచ్చినప్పుడు మేము వేసుకునే మొలతాడు కూడా తీసుకపోం గైస్. అయినా కానీ ఏం తీసుకురాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకపోం. వచ్చేటప్పుడు ఏం తీసుకురాము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోము. వితౌట్ బట్టలతో పోతాం గైస్. ఇగో ఇక్కడనే ఉన్నది కానీ చర్చి కానీ కనబడతలే. ఇగో ఇక్కడనే ఉన్నది కానీ చర్చి కానీ కనబడుతుంది. ఇగో ఇంకో ఇక్కడనే ఉన్నది కానీ నాకు కనబడతలేదు గైస్. ఇంకా 2-3 రోజుల తర్వాత వస్తే ఏమి ఉండకపోతుండే అన్న. అక్కడ పెద్దది ఇగో ఊగులాడదాం చూడన్న, సేమ్ ఆ కాయలు తీరు అక్కడ మధ్యలో గ్రౌండ్ లో మధ్యలో అన్న స్ట్రేట్. చాలా పెద్దది గైస్, చాలా పెద్దది. మాకు దొరికిన దాంట్లో ఇట్లా తీరా బాబు గైస్, మాకు దొరికిన దాంట్లో ఇది చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. ఇవన్నీ తీసుకున్నా, కాయ అంటున్నది ముళ్ళల్లా పెద్దది. ఇది ఇక్కడ తీగ ఉంది గైస్. అక్కడ నితేష్ అన్న చూస్తున్నాడు, ఎన్ని దొరుకుతాయి మరి చూద్దాం. ఇక్కడ ఎక్కడనో పెద్దది ఉన్నా అన్నాడు, నాకు కనవాలే. రైట్, వెరీ గుడ్. నా కళ్ళు కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంది. చూడండి గైస్, అన్ని ముళ్ళల్లో కూడా చేయి పెట్టి తీస్తున్నాడు ఈ జానెట్ గడప కోసం. మాకు దొరికిన అన్నిటిలో ఇది చాలా పెద్దగా ఉంది కాయ, టింగ్ కాయ.
ఇంకోటి దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కూర కాకుండా మా ఇంట్లో వాళ్ళు మింగుతారు. వేస్తారు. ఇంత దూరం వచ్చి కూడా వేస్ట్ అవుతుంది. అట్లకెళ్ళి చూసేస్తా గైస్ ఒకసారి నేను. పట్టు. బోడా కాకరకాయ వేర్ ఆర్ యూ? లేదు. ఉంది 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 ఉంది. రెండు 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 దొరికినాయి గైస్. ఇక్కడ ఒకటి ఉంది గైస్, ఇక్కడ ఒకటి ఉంది. ఓ మై గాడ్ 3 4. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇంకో ఆడ ఒకటి ఉన్నది. చూసిరా గైస్, అట్లా ఆడ ఉన్నది ముళ్ళల్లా. ఎట్లా తీయాలి? ఆగు ఆగు ఆగు. ఈ పడ్డు ముళ్ళు కొచ్చినా కూడా రైట్ 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 రైట్. వెరీ గుడ్. తీసుకాయ్ గుండెకాయ. అటు వెళ్దాం శశిగానికి. ఇక్కడ ఒకటి ఉంది అనుకుంటున్నా గైస్ నేను. రైట్. మై గాడ్ అమ్మా, ఇట్లా పెద్ద పెద్ద దొరకాలి గాయస్. ఇక్కడ కూడా ఉన్నది గాయస్. అమ్మా దీనికే ఎట్లా మరి ఇంత ఈ చెట్లు ఇక్కడ వచ్చినా ఎవడన్నా ఎరిగిండా? దేవుడు ఇచ్చిన వరం గైస్, అవన్నీ ఏముండదు అట్లా. దేవుడిచ్చిన వరం. చెరలు అప్పుడప్పుడు కొన్ని చెట్లు టమాటా చెట్లు గైస్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. పూలు, ఓ మై గాడ్, ఈ పూలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. రేర్ గా గైస్ ఈ పూలను చూడాలంటే అదృష్టం కావాలి, అదృష్టం ఉండాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మాకు ఈ అంటే ఈ సీజన్ లో నాకు ఇది దొరుకుడు చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే బయలలే బయలా అరే అలా ఏదో అంటారు గైస్. తర్వాత మీకే తెలుస్తుంది. ముందు ముందు వీడియోస్ వేరే లెవెల్ ఉంటాయి మా ఊర్లో. ఇంకొక 1 month అయితే అయిపోతుంది. గీయే ఇవే గైస్ పూలు. పోలాల పండుగ, పోలాల అమావాస్య. ఈ పూలను చూస్తే గూస్ బంప్స్ వస్తాయి గైస్ అందరికి. హల్వా పడకపోదాం మనం కూడా. దీని అమ్మ కాకరకాయలు అయితే అస్సలు దొరకలేదు గైస్. పిచ్చి తెంగుతుంది నీ అని చెప్పాలంటే. ఇంతకు ముందే వాళ్ళు వచ్చి దగ్గర సంచడు ఉండమైలాట. సంచడు అంటే కాదు కానీ కొంచెం మైలాట, కొన్ని పోయినలా అంట గైస్. మేము బాగా లేట్ అయింది. శశి గారు మాకు చెప్పాలి తొందరగా. ఇట్లా రా శశి. చూడండి గైస్, ఇగో అక్కడ కనిపించే పొద అండ్ ఈ పొద ఇటు ఉంటుందారా, ఇటు ఇక్కడ మొత్తం చెక్ చేసేస్తాం. చెక్ చేసి ఇంటికి వెళ్దాం. ఓకే ఇది దిగాలి, దిగుదాం. కమాన్ లెట్స్ గో. మెల్లగా దిగు. జారిందనుకో కొండ అంచనా పడతావు. బాగా రిక్స్తోని కూడికి పని గైస్ ఇది. చూడండి గైస్, లోపల ఉంది. ఇగో లోపల లవర్స్ ఉన్నారు, 2 లవర్ బాయ్. ఇక్కడ అగో సింగిల్ కింగ్ పుచ్చిపోయాడు పోరాడు. కొట్టుకొని ఇక్కడ 2 ఉన్నారు. ఇవి ఫోక్సో కేసు అవుతుంది ఇద్దరి మీద. వీటిని కోయొద్దు, ఫోక్సో కేసు అవుతుంది మనకు. సో వాటిని తెంపితే ఏం కాదు, కానీ వీటిని కూడా తెంపుతాం మేము. కమాన్, ఇది మాకు దొరికిన దాంట్లో ఇదే హైలైట్ అసలు. గాయస్ సుట్టి అని చెప్తాను గాయస్ నితీష్ అన్న. దీనికన్నా హైలైట్ ఇప్పుడు నేను కోసి చూపెడతా మీకు, చూడండి. ఎవరిది పెద్దగా ఉంది గాయస్. సారీ అంటే ఎవరిది
ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో నితేష్ అన్న కోసిండు, రైట్ సైడ్ లో ఉన్నది నాది. కామెంట్ చేసి పక్క చెప్పండి గైస్ ఎవరిది పెద్దగా ఉందో. ఇది ఎవరిది కాయ పెద్దగా ఉన్నది చెప్పండి గైస్, కంపల్సరీ పక్కా చెప్పాలి గైస్ ఎవరిది ఇగో ఇది పెద్దగా ఉందో. శశికాంత్ ఇగో guys. నాదే పెద్దగా ఉంది గైస్. సో గాయస్ ఫైనల్గా మనకు బోడ కాకరకాయలు ఇన్ని దొరికినాయి. సో ఎన్ని ఉంటాయో చూడాలి మరి. అయ్యో ఏం చేశారు పట్టకాయలు లెక్క ఉన్నాయి గైస్. అయ్యో ఇన్ని దొరికినాయి. వీటిని మేము సీడ్స్ చేస్తాం. ఈ సీడ్స్ ని తిరుపతి వారి తోటలో పెడతాం. మాటలను పెడతాం గైస్. ఇవైతే తిరుపతికి నచ్చిన పూలు, సెంటిమెంట్ పూలు. అవి సెంటిమెంట్ పూలు, పొలాల పూలు. పూలు guys. దగ్గర మనకు కిలో ఉన్నాయా? కేజీ, హాఫ్ కేజీ అయితే కేజీ ఉంటాయి. ఉంటాయి. ఇంతసేపు కష్టపడ్డాం గైస్. నిజం చెప్పాలంటే టీట ఘోరంగా అంగింది. ఇంటికి పోతున్నాం గైస్, అస్సలుగా ఓపిక లేదు. ఇంకా ఈరోజు బండి గైస్ Z900 పోతున్నాం గైస్ ఇంటికి.